పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్ది కొడవలి గ్రామంలో గల కొండ పోరంబోకు భూముల్లో సాగు చేసుకుంటున్న దళితులు, బడుగు బలహీన వర్గాల వారికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆయా గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ నగరంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద అలాగే జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా చంద్రం, కె కుమారి, రమణ, రాంబాబు, రాజు, అప్పన్న, మంగా ప్రసాద్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు స్పందించి దీని మీద సర్వే చేయించారు. అలాగే ఎం సత్యనారాయణరావు గారు కూడా దీని మీద సర్వే చేయించారు. సర్వే చేయించి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అనుబంధ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పేదలందరూ కూడా ఇందులో సాగులో ఉన్నారని వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. అయినా సరే ఎప్పటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వడంలో అనేక చట్టాలు వచ్చినా సరే పేదలకు పట్టాలు ఇవ్వమని, కానీ కాకినాడ డివిజన్ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీనికి స్పందించలేదు. కానీ ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని ఈ సభముఖంగా ప్రభుత్వ అధికారులని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ భూములు బైపాస్కి దగ్గరలో ఉన్న కారణంగా, నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న కారణంగా అనేక మంది భూబకాసురులు దీని మీద వ్యాపారం చేయడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తుల కళ్ళు దీని మీద పడింది, బడా వర్గాల కళ్ళు దీని మీద పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసుకుని మేము హైకోర్టులో రిట్ చేసాం. దీనికి హైకోర్టు మాకు అనుకూలంగా స్టేటస్గా ఇచ్చింది. ఈ స్టేటస్గా కొనసాగుతున్నా సరే అనేక మంది దీని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమిని నిక్కిదేలింది, పేదలు సాగులో ఉన్నారని తెలుసు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సర్వే చేసింది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకి హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.